విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు భానుకుమార్, రమణ, అప్పలరాజు, ప్రభాకర్ రావు మృతదేహాలను గుర్తించి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లి ఆత్మీయులు అనంత లోకాలకు వెళ్లిపోయారంటూ బాధిత కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలకు విశాఖలోని KGH ఆసుపత్రిలో పంచనామా అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 8 మందికి సంబంధించి అయితే పంచనామా అయితే మొదలుపెట్టారు. ఇప్పటికే ముగ్గురికి మృతదేహాలకు పంచనామా నిర్వహించినటువంటి వైద్యులు వారి యొక్క స్వస్థలాలకే పంపించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 4 మృతదేహాలు అయితే వారి యొక్క స్వస్థలాలకైతే పంపించారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. KGHలో ఉన్నటువంటి పంచనామా నిర్వహించేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడే పంచనామా నిర్వహించినటువంటి అనంతరము వారి యొక్క స్వస్థలాలకు పంపించేందుకు ప్రస్థానము వాహనాలను కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. 4 మృతదేహాలు ఒకసారి చూసుకుంటే ప్రభాకర్ రావు, అప్పలరాజు, రమణ, భానుకుమార్కి సంబంధించినటువంటి ఈ 4 మృతదేహాలు వారి యొక్క బంధువులకైతే అప్పగించారు. బంధువులకు అప్పగించడంతో పాటు మహాప్రస్థాన వెహికల్స్లో వారి యొక్క స్వస్థలాలకైతే తరలించారు. ఒకసారి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే వారి యొక్క నెగిటివ్ ప్లేసు సీతమ్మ నగర్లో BC రోడ్లో గాజువాక ప్రాంతంలో ఉంటుంది. దీంతో పాటు భానుకుమార్కి సంబంధించిన చూసుకుంటే శనివాడ RH కాలనీలో ఉంటుంది. ఇలా మొత్తం ఈ చాలామందికి ఈ యొక్క ఘటనలో మృతి చెందినటువంటి వారి ఇదంతా కూడా ఈ విశాఖ పరిసర ప్రాంతాల్లోనే వీరి యొక్క స్వస్థలాలు అయితే ఉన్నాయి. వేగవంతంగా ఇక్కడ రెవెన్యూ శాఖతో పాటు పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జాయింట్ కలెక్టర్, విద్యాధరి పర్యవేక్షణలో వీరికి సంబంధించినటువంటి బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి యొక్క వివరాలు తీసుకుంటూ మార్చిరీలో త్వరితగతిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 మృతదేహాలు ఇప్పటికే పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 4 మృతదేహాలు ఉన్నాయి. ఇందులో కేవలం ఒక మృతదేహానికి సంబంధించి అంటే త్రినాథ్కి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించి ఇప్పటికీ కూడా సందిగ్ధం వీయడం లేదు. త్రినాథ్కి సంబంధించినటువంటి మృతదేహం పైన 2 కుటుంబాలు ఒకే మృతదేహాన్ని తమదే అంటూ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్ట్కి పంపించేటువంటి అవకాశం అయితే ఫోరెన్సిక్ నిపుణులను ఇప్పటికే ఇక్కడికి పిలిపించారు. ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించినటువంటి అనంతరము ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్, వారి రక్త సంబంధికులకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఆ మృతదేహానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపిస్తారు. ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక 6 రోజులు పట్టేటువంటి ప్రక్రియ అంతా పట్టేటువంటి అవకాశం ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 4 మృతదేహాలు పంపించినటువంటి అధికారులు మరో 3 మృతదేహాలకు పంచనామా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పంచనామా కూడా వేగంగా జరుగుతుంది. సాయంత్రానికి మిగిలినటువంటి 3 మృతదేహాలు కూడా ఒక 4 గంటల సమయానికల్లా ఓవరాల్గా ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భద్రతా పరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అటు KGHతో పాటు వారి యొక్క స్వస్థలాల్లో కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంత అయితే KGHలో ఉన్నటువంటి మార్చిరీతో చిన్నపాటి ఉద్రిక్తత అయితే నెలకొనింది. కార్మిక సంఘాల నేతలు ఇక్కడికి వచ్చి పరిహారం విషయంలో అయితే కొంత పట్టుబడుతున్నారు. రిటర్న్గా ఎటువంటి మాకు పేపర్ మీద ఈ యొక్క ఉద్యోగం విషయం అయితేనేమి లేదా పరిహారం విషయంలో అయితేనేమి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుండి అయితే కూడా ఎలాంటి హామీ రాలేదు. కేవలం నోటి మాట మాత్రమే చెప్పారు. రిటర్న్గా ఇస్తేనే ఇక్కడ నుండి డెడ్ బాడీలు కదిలిస్తామని కూడా కొంతమంది అయితే భానుప్రకాశ్కి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి బంధువులు కూడా కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ విద్యాధరి వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి హామీ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోనే వారి యొక్క ఆందోళన కూడా విరమించినటువంటి పరిస్థితి ఇందాకనే చూసాము. ఓవరాల్గా చూసుకుంటే విశాఖ KGHలో జరుగుతున్నటువంటి మార్చిరీలో మొత్తం 8 మృతదేహాలకు సంబంధించి 7 మృతదేహాలకు అయితే క్లారిటీ అయితే వచ్చింది. ఒక మృతదేహానికి మాత్రమే పెండింగ్లో ఉంది. 4 మృతదేహాలు ఇప్పటికే పంపించారు. మరో 3 మృతదేహాలు కూడా మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి పంచనామా పూర్తి చేసి వారి యొక్క స్వస్థలాలకి పంపించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ETV న్యూస్, విశాఖపట్నం నుంచి.